హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గార్డెన్లో కూరగాయలు అయితే ఉన్నాయండి, కట్ చేస్తున్నాను. బీరకాయలను అయితే కట్ చేస్తున్నాను. నేను ఎక్కువగా హార్వెస్ట్ వీడియోలు అయితే ఎక్కువ కూరగాయలు ఉండడం లేదు, ఈ 4 గంటలకి ఎందుకులే అని హార్వెస్ట్ వీడియోలు అయితే పెట్టనండి. ఈసారి అయితే కూరగాయలని కట్ చేయడం, హార్వెస్ట్ చేయడం చూపిస్తున్నాను. బీరకాయలు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, పెద్దవి అయితే కట్ చేసేసాను. ఈ చిన్నగా ఉన్న బీరకాయలు మరలా 2 days తర్వాత ఒక 6 డజన్ వరకు ఉన్నాయి. తర్వాత అయితే ఇంకా సైజు పెరుగుతుందండి. తర్వాత వీటిని కట్ చేస్తాను. వంకాయలను కూడా కోస్తున్నాను. ఇవి తెల్ల వంకాయలు. ఇవి లాస్ట్ ఇయర్ పెట్టిన వంగ మొక్కలు, 2 years బ్యాక్ అండి. తెల్ల వంకాయలు ఇవి కర్రీకి చాలా బాగుంటాయి. ఈ ఇయర్ పెట్టిన వంగ మొక్కలు లైట్ వైలెట్ కలర్లో ఉన్న పెన్నాడ వంకాయలు అనుకుంటాను. అవి నారు కొని పెట్టాను. నారు కొని పెట్టిన తర్వాత అవి కొన్ని మొక్కలైతే పూత సమయంలో చనిపోయి, కొన్ని పిందులు కాయలు వచ్చేటప్పుడు చనిపోయాయి. మరి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటాను. అవి ఏంటంటే కాండం దగ్గర సన్నగా అయిపోయి, ఆ కాండం మొత్తం సన్నగా అయిపోయి మొక్క అంతా కూడా వేలాడిపోయినట్టు అయిపోయిందండి. వంగ మొక్కలు అయితే కనుక ఏరుకొన్నవి ఆ విధంగానే చనిపోయాయి. ఒక 6 డజన్ వరకు మొక్కలు చనిపోయాయి. బెండకాయలను కూడా నేను కట్ చేస్తున్నాను. ఈ బెండ మొక్కల ద్వారా బెండకాయలు కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే కొంచెం కాపు తగ్గింది. రైజింగ్ సీజన్ స్టార్టింగ్లో పెట్టిన మొక్కలు బాగా కాసాయండి. అప్పుడు సీజన్ కాబట్టి బెండకాయలు చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇప్పుడైతే తగ్గాయి. మరలా బెండ మొక్కలు పెట్టాలి. నేను ప్రతిరోజు కోసేస్తూ ఉంటాను. ఈరోజు కోయకపోతే మర్నాడికి ముదిరిపోతున్నాయి. ప్రతిరోజు కూడా నేను కోసేస్తూ ఉంటానండి. బెండకాయలు కోయడం అయితే ఎక్కువగా నేను వీడియో తీయడం అవ్వదు. ప్రతిరోజు కోసేస్తూ ఉంటాను. అలాగే కూరగాయలను కూడా నేను వంట చేసుకునేటప్పుడే వచ్చి కట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. అందుకని ఎక్కువగా హార్వెస్ట్ వీడియోలు అయితే పెట్టడానికి అవ్వదు. అది కాకపోయినా ఎక్కువగా లేవులే ఎందుకులే అని ఊరుకుంటూ ఉంటానండి. ఈసారి అయితే నేను హార్వెస్ట్ వీడియో పెడుతున్నాను. బెండకాయలన్నీ కూడా కట్ చేశాను. అలాగే కాకరకాయలు కూడా నేను ఎప్పటికప్పుడే కట్ చేసేస్తూ ఉంటాను. ఇవి గ్రీన్ కాకర బాగుంటుందండి. ఉల్లికారం పెట్టి కూర చేసుకుంటే అసలు చేదు ఉండదు. బెల్లం వేసుకుని పులుసు పెట్టుకుంటా కూడా బాగుంటాయి. ఇవే నేను నిన్నే కట్ చేసేసాను, ఒక 8 వరకు కాకరకాయలని. మళ్ళీ ఈరోజు లేతగా ఉన్నా సరే తీసేస్తున్నాను. ఇలాగ లేతగా ఉన్నవి అయితే ఉల్లికారం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి పెన్నాడ వంకాయలండి. నారు వేసాను. ఈ మొక్కలే ఎందువల్ల తెలీదు, ఒక 6 డజన్ మొక్కల వరకు ఇలాగా చిన్న చిన్న కాయలు ఉంటుండగానే చనిపోయాయి. కాండం దగ్గర సన్నగా పడిపోయి ఆ చెట్టు అయితే చనిపోవడం జరిగింది. వర్షాలకి ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటున్నానండి. అదే కాకపోయినా గార్డెన్లో శంఖం పురుగులు ఒకటి ఉండేవి. ఆ శంఖం పురుగుల వల్ల కూడా నేను ఈ వంగ మొక్కలు అయితే చనిపోయి అనుకుంటున్నాను. ఇప్పుడైతే శంఖం పురుగులు లేవు. దానికోసం నేను చాలా విధాలుగా ప్రయత్నించానండి. ఇప్పుడైతే మొత్తం శంఖం పురుగులు అయితే గార్డెన్లో అసలు లేవు. చిక్కుడుకాయలను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయలు 365 సంవత్సరం అంతా కాచే చిక్కుడి. ఈ చిక్కుడి తొక్క ఎక్కువగా ఉంటుంది, గింజ అయితే చిన్నగా ఉంటుందండి. ఆ గింజ అవసరం లేదన్న వాళ్ళకైతే ఈ చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి. మాకైతే బాగా నచ్చాయి. ఇది కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాయలు కూడా బాగా ఎక్కువగానే వస్తుంటాయి. ఈ చిక్కుడుబాదుకి పేనుబంక ఒకటే పడుతూ ఉంటుందండి. మనం ఈ పేనుబంక గురించి చాలామంది భయపడి చిక్కుడుబాదుని అంటే పెంచరు. పేనుబంకకి కరెక్ట్ సొల్యూషన్ మనకు తెలిస్తే ఈజీయేనండి, మొత్తం క్యూర్ అయిపోద్ది. నేను 2 సార్లు స్ప్రే చేశాను. పేనుబంక అయితే పోయింది. మన గార్డెన్లో మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాం కదా పెస్ట్కి. అలాంటప్పుడు ఈ చిక్కుడుబాదు కూడా స్ప్రే చేసేస్తూ ఉంటే మొత్తానికైతే రాకుండా ఉంటుంది. ఈ చిక్కుడుకాయలు బాగా ముదరకుండానే కొంచెం లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటే బాగుంటుందండి. ఇంకా కొంచెం లేతగా ఉన్నవి అయితే వదిలేస్తున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ సారి కోస్తాను. ఇవన్నీ గుత్తులు కింద ఉన్నాయి. పోత వచ్చినప్పుడు మీకు వీడియో తీసాను కదా, పేనుబంక ఉందని. పేనుబంక అయితే క్యూర్ అయ్యింది.
చిక్కుడుకాయలు కనిపించవండి, అక్కడక్కడ లోపల దాక్కుంటే కొంచెం చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయడం అయితే కష్టమే, టైం పడుద్ది. ఎంత లేదన్నా 1/2 కేజీ కంటే ఎక్కువే వస్తాయండి. మరలా 2 డేస్ పోయిన తర్వాత మరలా ఒక 1/2 కేజీ దాటి వస్తాయి. ఇది ఒక బ్యాగ్లోనే పెట్టాను, నేను 2 మొక్కల వరకు పెట్టాను. మరలా పక్కన బ్లాక్ టబ్లో పెట్టానండి, అదైతే ఇప్పుడే పూత వస్తుంది, స్టార్ట్ అవుతుంది కాపు. చిక్కుడుపాదు అయితే మాత్రం మనం పేనుబంక ప్రాబ్లం లేకుండా ఉంటే కనుక చిక్కుడుపాదు నుంచి చిక్కుడుకాయలు అయితే ఎక్కువ తీసుకోవచ్చు. పేనుబంక రాకుండా ముందే మనం ఒకటి ద్రావణాలు దానికి పనిచేసేవి స్ప్రే చేసామంటే పేనుబంక వచ్చినా తగ్గిపోతుందండి, రాకుండా ముందు కూడా స్ప్రే చేయొచ్చు. ఇవిగో బీరకాయలు, వంకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు. ప్రతిరోజు బెండకాయలు ఇన్నెన్ని వస్తాయండి, ప్రతిరోజు నేను కోసేస్తూ ఉంటాను. బెండకాయలు కూడా బాగా కాసాయి, బెండ మొక్కలు. ఇప్పుడు కొంచెం కాపు అయితే తగ్గింది, సీజన్లో చాలా బాగా కాసాయి. ఇప్పుడు గార్డెన్లో ఉన్న అన్ని రకాల పెస్ట్కి కూడా నేను ఒక ద్రావణాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మెయిన్ గోంగూరకి ఆకు కింద ఆకుపచ్చ చిన్నగా ఉంటాయి కదా గొంగళి పురుగులు, చాలా చిన్నగా ఉంటాయి. ఆ పురుగు అయితే నేను ఒక 2-3 ఆకులకి చూశాను, అవి తీసి పడేశాను. అలా గోంగూర మొక్కలకి, ఆకుకూరలకి ఏమన్నా ఆకుపచ్చ పురుగున్నా, ఏదైనా ఏ పెస్ట్ ఉన్నా సరే నేను ఇప్పుడు చేసే లిక్విడ్ ద్వారా ఆ పెస్ట్ లేకుండా అయితే తగ్గుతుందండి. ఈ గోంగూరకైతే ఆకుపచ్చ గొంగళీలు 2-3 ఆకులకి చూశాను నేను. ఇటువైపు ఉన్న గోంగూరకి కూడా ఆకు వెనకాల లైట్గా ఎల్లోలో లైట్గా ఆ పేనుబంక కనిపించింది, దానికి కూడా నేను స్ప్రే చేశాను, ఇప్పుడైతే లేదు. అలాగే ఆనపాదులోను బీరపాదులోను ఆకు వెనకాల ఎల్లో పేనుబంక వస్తుందండి. ఆ ఆకులు ఎప్పటికప్పుడు చెక్ చేసి తీసేస్తూ ఉంటాను. ఇప్పుడు జినియాలు, ఇవి జినియాకు కూడా మిల్లీ బగ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈ మిల్లీ బగ్స్ పోవడానికి నేను ఇప్పుడైతే ఫస్ట్కి లిక్విడ్ ద్రావణాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఇంగువ, మొద్దు ఇంగువ, 1 స్పూన్ ఇంగువ వేడి నీళ్ళు వేసి నానబెట్టాను. అలాగే 25 కుంకుడుకాయల వరకు గింజ తీసేసి దంచి అవి నానబెట్టాను వేడి నీటిలో. ఇది వేడి గింజండి, వార్చింది, చల్లారిన తర్వాత వడబెట్టేసుకుంటున్నాను క్లాత్ పెట్టి. ఇందులోనే ఇంగువ వాటర్ కూడా వేసేసుకుని, మొద్దింగువ అయితే గార్డెన్లో చాలా బాగా పనిచేస్తుంది. నేను గార్డెన్ మొదలుపెట్టిన కాడి నుంచి ఈ మొద్దింగుని యూజ్ చేస్తూ ఉంటాను. ఇంగువ వాటర్ కూడా ఇందులో వేసేసుకుని కుంకుడుకాయలు కూడా పిండేసి రసం వేసేసుకుంటే కుంకుడుకాయ రసం బాగా పనిచేస్తుందండి పెస్ట్కి. మీ దగ్గర కుంకుడుకాయలు ఉంటే కనుక కంపల్సరీ కుంకుడుకాయల రసాన్నే వాడండి. మీకు దొరకని పరిస్థితుల్లో అయితే దాని బదులు మీరు లిక్విడ్ సోప్ని ఏదన్నా హ్యాండ్ వాష్నైనా యూజ్ చేయొచ్చు. లిక్విడ్ సోప్ అయితే కనుక ఒక 5-6 డ్రాప్స్ వేసుకోవచ్చు. నేను 25 కుంకుడుకాయల వరకు వేడి నీళ్ళు వేసి రసాన్ని పిండేసి మొత్తం వేసేసాను. గంజి ఒక వంతు అయితే ఇంకొక వంతు ఈ కుంకుడుకాయలు నీళ్ళు ఇంగువ వాటర్ అన్నీ కలిపి స్ప్రేయర్లో వడబెట్టేసింది వేసేసి స్ప్రే చేసేస్తానండి. ఇవన్నీ ఆర్గానికే కాబట్టి పెద్ద మొక్కలకి ఏమీ హాని ఉండదు. గోంగూర మొక్కలకి స్ప్రే చేసేస్తున్నాను. మన గార్డెన్లో ఆకుకూరలకి, కాయగూరలకి, అలాగే పండ్ల మొక్కలకి, పాదులకి, అన్ని మొక్కలకి కూడా ఈ ద్రావణాన్ని స్ప్రే చేయొచ్చు. ఇందులో మనం గెంజి, అలాగే కుంకుడు రసం, ఇంగువ 3 కలిపామండి. అన్నం వార్చుతాం కదండి, అన్నం వార్చిన తర్వాత వచ్చిన గెంజి, మొత్తం అన్ని మొక్కలకి కూడా స్ప్రే చేస్తున్నాను. టమాటా మొక్కల్లో వచ్చే ఆకుముడతో ఉన్నా లేదా టమాటా మొక్కల్లో మిల్లీ బగ్స్ కూడా ఉంటుంది, ఆ మిల్లీ బగ్స్ కూడా పోతుంది. చిక్కుడుపాదికి వచ్చే పేనుబంక, ఆకుపచ్చ పురుగులు, ఆనపాదు బీరపాదులో వచ్చే పేనుబంక, మిల్లీ బగ్స్, ఆకుపచ్చ పురుగులు, ఎగిరే వైట్ ఫ్లైస్ ఉంటాయి కదండి అవి, పచ్చ పురుగులు, గొంగలి పురుగులు, అన్ని రకాల చీడపీడలకి కూడా ఈ ద్రావణం అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది మాత్రం మార్నింగే 10-11 ఆ టైంలోనే స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేయడం వల్ల ఎండిపోయిన తర్వాత గింజని మనం స్ప్రే చేస్తున్నాం కదా, గింజి ఆకు మీద ఒక లేయర్ కింద ఉండి
గుడ్లు కింద గుడ్లు అవి మొక్కల లోపల గుడ్లు అవి పెట్టిన అవి చనిపోతాయి. అలాగే ఆకుల మీద కూడా పచ్చ పురుగులు అవి ఆకుల మీదకి రాకుండా ఉంటాయండి. బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ అయితే కనుక. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గార్డెన్ లవర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.